ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న విధ్వంసాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ నోటీసులు జారీ చేసింది. మాచర్ల, గురజాల, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన సంఘటనలపై వ్యక్తిగత వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత మాచర్ల, తిరుపతిలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ఏపీ సీఎస్ డీజీపీల పైన ఎన్నికల కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి హింసాత్మక ఘటనలపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారిద్దరికీ కూడా సమ్మన్లను జారీ చేసింది. ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి హింస పైన వివరణ ఇవ్వాలి అంటూ ఈ సమన్లలో పేర్కొంది. ఏపీలో కొనసాగుతున్నటువంటి హింస పైన కమిషన్ ముందు, ఫుల్ కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఈ యొక్క సిఎస్ డీజీపీలకు సిఇసి ఇచ్చినటువంటి తాకీదుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి హింసను అరికట్టడంలో డీజీపీ, సిఎస్లు విఫలమైనట్లుగా కూడా ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ఎన్నికల తర్వాత ఏదైతే తిరుపతి, తాడిపత్రి, పల్నాడుతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల విధ్వంసకాండ చెలరేగింది. అంతేకాకుండా వైసీపీ మూకలు ఈ ప్రాంతాల్లో ప్రత్యర్థులపైన దాడులకు దిగారు. పోలింగ్ మర్నాడు ఏదైతే కారంపూడిలో కూడా బీభత్సం సృష్టించారు. టీడీపీ కార్యాలయం, వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తల ఇల్లు, షాపుల పైన రాళ్ల వర్షం కురిపించారు. వందలాదిగా వెళ్ళినటువంటి టీడీపీ గ్రామాల్లో కూడా బీభత్సం సృష్టించారు. ఈ వైసీపీ అభ్యర్థుల నేతృత్వంలోనే ఈ హింసాకాండ చెలరేగింది అన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ కు అనేక ఫిర్యాదులు వెళ్ళాయి. పల్నాడులో అయితే కాసు మహేష్, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా దగ్గరుండి దాడులు చేయించారని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు ఉన్నాయి. మరోపక్క కారంపూడిలో అయితే వైసీపీ మోకలు శైర్య వ్యవహారం చేశారు. రాడ్లు, కర్రలతో వందల మంది వీరంగం చేసుకుంటూ అనేక ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. 30 కార్లు, 300 మంది రౌడీలతో విధ్వంసం సృష్టించారు. దగ్గరుండి ఏదైతే పిన్నెల్లి సోదరుడు దగ్గరుండి కూడా అందరినీ రెచ్చగొట్టి ఈ విధ్వంసానికి పాల్పడినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీతో పాటు పలు పార్టీలు అందజేశాయి. అటు తిరుపతిలో కూడా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని పైన హత్యాయత్నం చేశారు. మాటేసి 150 మంది విరుచుకుపడి ఆయన హత్య చేసే ప్రయత్నం చేశారు. సుత్తి, రాడ్లు, బీర్ సీసాలతో కూడా దాడి చేశారు. నానికి తీవ్రంగా గాయాలయ్యాయి. గన్మ్యాన్ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత గన్మ్యాన్ ఆపరేషన్ లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపారు, లేకపోతే ఆయన అక్కడికక్కడే చంపేసి ఉండేవాళ్ళన్న ఒక అభిప్రాయం కూడా వెలువడింది. ఆత్మరక్షణకు గాల్లో గన్మ్యాన్ కాల్పులు జరిపిన తర్వాత ఆయన ప్రాణాలతో బయటకు పడ్డారు. టీడీపీ శ్రేణులు పెద్ద కూడా చేశాయి. గాల్లోకి ఈ యొక్క బలగాలు కాల్పులు, లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. తాడిపత్రి కూడా యుద్ధ భూమిలాగా మారిపోయింది మనం చూస్తూ ఉన్నాం. రెండో రోజు కూడా వైసీపీ గూండాగిరి అక్కడ కొనసాగుతుంది. టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపైన దాడి చేశారు. టీడీపీ శ్రేణులు ఎదురు దాడితో రంగం జరిగింది. అక్కడ సిఐ కూడా గాయాలయ్యాయి. పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. జేసీ పెద్దారెడ్డి ఇళ్ల వద్ద కూడా అనేక సార్లు దాడులు జరిగాయి. సో ఈ టెన్నిట్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి వ్యక్తిగతంగా ఫుల్ కమిషన్ ముందు హాజరై డీజీపీ, సిఎస్లు దీనికి వివరణ ఇవ్వాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.